హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అంటే వాళ్ళ జీవితంలో పాస్ట్ని తలుచుకుని అంటే వాళ్ళు ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ దెబ్బకి దెబ్బతిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు తప్ప దాని నుంచి బయటపడి అంటే ఎదుటోళ్ళని క్షమించి ఎవరి వల్ల అయితే నాకు నాశనం జరిగిందో వాళ్ళకి క్షమించి ముందుకు వద్దాము అనేటువంటి ఆలోచనతో ఉండరు. సో ఎప్పుడైతే ఆ ఆలోచన కలుగుతుందో మనిషి మారడానికి జీవితం ముందు చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అటువంటి చెయ్యకుండా ఒకచోట మిగిలిపోయి ఈ జీవితాన్ని అక్కడి నుంచే చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ విషయాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎలా? నాగరాజ్ గారు, ఫర్గివ్నెస్, క్షమించే గుణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ముందుగా ఇద్దరు పేర్లు తెలుస్తాయి. ఓకే, ఒకరు సింధుతాయ్ సప్కాల్ గారు, మనం ఆల్రెడీ వీడియో చేసేసాం. ఇంకొకరు నెల్సన్ మండేలా గారు. ఇది నెల్సన్ మండేలా గారి జీవితంలో జరిగిన రియల్ సంఘటన అండి. నెల్సన్ మండేలా గారు 27 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత 1994లో ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అవుతారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందులో చాలా మందిని పిలుస్తారు. పిలిచిన తర్వాత అందరూ తింటూ ఉంటే నెల్సన్ మండేలా గారు ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తారు. ఆ వ్యక్తిని తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని తినమంటారు. ఆ వ్యక్తి పక్కన కూర్చొని గజగజ వణుకుతూ ఓపిక లేనట్టు తింటూ ఉంటాడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది అబ్జర్వ్ చేసిన ఒక వ్యక్తి నెల్సన్ మండేలా గారి దగ్గరికి వచ్చి, ఏంటండి ఆయన ఆరోగ్యం బాలేదా, అలా వణుకుతూ ఓపిక లేనట్టు తింటున్నారంటే, అతను నన్ను చూసి భయపడ్డారు అని చెప్పేసి నెల్సన్ మండేలా గారు చెప్తారు. అరే మిమ్మల్ని చూసి భయపడటం ఏంటండి, మీరు చాలా గొప్ప వ్యక్తి కదా అంటే, నేను 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాను కదా, 27 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు రాబిన్ ఐలాండ్స్లో ఉన్నాను. నాకు ఏమీ తోచక లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాద్దామని అనుకున్నప్పుడు నన్ను ఎలాగైనా శిక్షించాలి అని చెప్పేసి మండు టెండలో నా చేత రాళ్ళు కొట్టించేవాళ్ళు. కొన్నిసార్లు రూమ్లో నేను బుక్ రాసుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు అకారణంగా నా దగ్గరకు వచ్చి విపరీతంగా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. నేను ఆ బాధని తట్టుకోలేక దాహం దాహం అని అరుస్తే ఇతను నా సెంట్రీ, అతను నా మొహం మీద మూత్రం పోసేవాడు. నా తల్లి పాలకన్నా అతను మూత్రం ఎక్కువసార్లు తాగాను. నా తల్లి ప్రేమ నేర్పిస్తే అతను నాకు ఓపిక నేర్పించాడు అని చెప్పేసి చెప్తాడు. ఒక్కసారిగా ఇతను షాక్ అయిపోతాడనమాట. మీరు అటువంటి వ్యక్తిని క్షమించారా, అసలు మీరు ఇన్ని ఇబ్బందులు పడిన వాళ్ళందరినీ మీరు క్షమించారా అంటే, ఏమండి నేను 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాను కదా అని చెప్పి అక్కడ ఏవైతే అవమానాలు జరిగాయి, అక్కడ ఏవైతే శిక్షలు పడ్డాయి అని చెప్పి అవన్నీ నేను గుర్తు తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ శిక్షించడం మొదలు పెడితే నేను ఇంకా జైల్లో ఉన్నట్టే. ప్రతీకారం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది, క్షమ ఒక్కటే మనుషుల్ని దగ్గర చేస్తుంది అని చెప్పి అంటారండి. ఒక్కసారి ఆలోచించుకోండి, మనలో ఎంతమంది నన్ను ఎవడో అవమానించాడు, నన్ను ఎవడో శిక్షించాడు, నన్ను ఎవడో మోసం చేశాడు అని చెప్పి అవే తలుచుకుంటూ 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 ఎంతమంది బాధపడుతున్నారు. దాని నుంచి బయటకు రాలేకుండా, లేకపోతే వాడిని ఎలాగైనా రోడ్డుకి ఏడ్చాలని చెప్పేసి వీళ్ళ ఎమోషన్స్ని, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని ఇంకా ఎక్కువ పెంచేసుకొని వాళ్ళని రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక స్టోరీ అండి. అసలు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎలాంటివంటే నత్తని మింగిన జెల్లీ ఫిష్ లాంటివండి. జెల్లీ ఫిష్ ఏమనుకుంటుందంటే నత్తని తినేసి, అరే నేను నత్తని తినేసానని ఆనందపడుతుంది. కానీ ఈ నత్త నెమ్మదిగా తన నోటితో ఈ జెల్లీ ఫిష్ను కొరుకుతూ ఉంటుంది. తన షెల్తో పైన ఇలా కొంచెం కోసేస్తూ కొన్ని రోజుల్లో ఈ జెల్లీ ఫిష్ని మాయం చేసేస్తుంది. అలాగే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి కూడా తన్ని తానే చంపేసుకుంటున్నాడు. అవి లోపల చంపేసి ఈ పీస్ ఆఫ్ మైండ్ని, తన మ్యాక్సిమం పొటెన్షియల్ని కిల్ చేసేస్తున్నాయి. సో అలా అని చెప్పి అందరినీ క్షమించాలా? అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. అందరినీ క్షమించడం అనేది అంత ఈజీ కాదు. కానీ మీరు పగ పెంచుకోవద్దు. అరే నన్ను వాడు అవమానించాడు, వాడు నన్ను మోసం చేశాడు, నేను వాడిని ఎలాగైనా హింసిస్తా అని చెప్పి మీ పనులను ఆపుకొని వాళ్ళ మీద మీ మైండ్ని అంతా వాళ్ళని డైవర్ట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు రోడ్డుకి ఈడ్చుకుంటున్నట్టు. ఒకవేళ వాళ్ళు రోడ్డుకే వచ్చేసారు, మీ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? లేదు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? మీరు సంపాదన బెటర్ అవుతుందా? మీ హ్యాపీనెస్ బెటర్ అవుతుందా? అప్పటికి తాత్కాలికంగా అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మీరు ఫర్గివ్ చేయగలిగిన వాళ్ళని చేయండి. ఒకవేళ చేయలేరు అనుకుంటే మీరు అరే బాబు నీ పని ఇది, నా పని నాది అని చెప్పి మీరు దండం పెట్టేసి వదిలిచ్చేసుకోండి. దానివల్ల మీకు ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అందుకనే అండి నెల్సన్ మండేలా గారు తలుచుకుంటే అందరినీ జైల్లో పెట్టి వీడికి ఈ శిక్ష, వీడికి కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి అందరినీ చేయొచ్చు. కానీ ఆయన క్షమించేశారు. క్షమించగలిగాడు కాబట్టే ఆయన ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్గా ఎదిగారండి. అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న, అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ బిలీఫ్ని, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న అటువంటి వాళ్ళ కోసం మేము 5 days వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నామండి. ఓకే.
సో ఎవరైతే ఇంట్రెస్టెడో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. 5 days. ఎస్, 5 days అంటే సెల్ఫ్ అనాలిసిస్ మీద, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మీద, సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ మీద, సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అసలు నెంబర్ ఆఫ్ టాపిక్స్, స్లీప్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఓవర్కమింగ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ కానీ లేకపోతే నెగిటివ్ థింకింగ్ని కానీ చాలా టాపిక్స్ మనం మాట్లాడుకోబోతున్నాం 5 days. ఫెంటాస్టిక్ అండి. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటండి? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ మా టీంతో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రావణ్ గారి ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు, లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు శ్రావణ్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, కాంటాక్ట్ నెంబర్ ఇది అని చెప్పేసి అన్నా కూడా ఖచ్చితంగా దానికి శ్రావణ్ గారి టీంకి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మొగల్ ఫిదా బేగం. నేను భాష్యం మెడిక్స్ క్యాంపస్లో 2nd year చదువుతున్నాను, బైపీసీ. ఒకరోజు శ్రవణ్ వారణాసి సార్ మాకు మోటివేషన్ ఇవ్వడానికి వచ్చారనమాట. సార్ మోటివేషన్ క్లాస్ నార్మల్గా స్టూడెంట్ మోటివేషన్ అనగానే చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. సేమ్ నేను కూడా అలానే వెళ్ళాను. కానీ ఆ 2 hours మేము నిజంగా చాలా ఫుల్ ఫన్ ఉండే, యాజ్ వెల్ as చాలా మోటివేటింగ్గా కూడా ఉండే. సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఒక స్టూడెంట్ గురించి. ఒక స్టూడెంట్స్ అసలుకి ఛాంపియన్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, మెంటల్ స్ట్రాంగ్, అసలుకి బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి, ఓవర్కమ్ ద ఫియర్స్, యాంగ్జైటీ, ఎగ్జామినేషన్, బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక స్టూడెంట్కి. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సార్ మోటివేషన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా 2 hours సార్ మూవీ ఉంటుంది అనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా కొన్ని ట్రూ స్టోరీస్ కూడా చెప్పారు. నిజంగా కొంతమంది లైఫ్లో ఎలా జరిగాయి, వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ పాయింట్స్ అని సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా నేను చాలా టెక్నిక్స్ యూస్ చేశాను సార్ చెప్పిన పాయింట్స్, ఇంకా కొన్ని చాలా క్విక్ ట్రిక్స్ అన్నమాట. సో అవన్నీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇంకా నాకు గ్రాఫ్ కూడా చాలా పెరిగింది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. సో దాని గురించి నేను నా పేరెంట్స్కి కూడా చెప్పానమాట. సో సార్ సెక్షన్ అనేది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందుకే వెళ్ళి ఒకసారి ఈవినింగ్ అటెంప్ట్ అవ్వండి అని. మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళారు. సార్ మోటివేషన్ అనేది స్టూడెంట్స్కి మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నీట్ ప్రిపరేషన్కి సార్ వచ్చారు, మాకు మోటివేషన్ ఇచ్చారనమాట. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు చాలా మోటివేషన్ అనేది కావాలి, కాన్ఫిడెన్స్ అనేది కావాలి. అది సార్ మాకు రెండింటిని ఇచ్చారు. నాకైతే చాలా ఫుల్ఫిల్ అయ్యాను నేను. ఇలానే సార్ చాలామందికి ఇంకా ఇన్స్పైరింగ్గా అయ్యి అందరికీ ఇంకా చాలా మోటివేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రవణ్ వారణాసి సార్.